హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ గురించి మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేంటంటే నన్ను కొందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటి అంటే నాకు +1 మార్క్స్ ఎక్కువ ఉంది, +2 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, మరి 70, 80, 100 ఎబో మార్కులు వచ్చిన వాళ్ళను తప్పించుకొని నాకు ఫైనల్లో జాబ్ వస్తుందా, మరి ఎలా వస్తుందని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికి సమాధానం ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కట్ ఆఫ్ కంటే +1 మార్క్ లేదా హాఫ్ మార్క్ ఎక్స్ట్రా ఉంది అని అనుకుందాం ఎగ్జాంపుల్కి. అదేవిధంగా 70 మార్క్స్ లేదా 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారనుకోండి, ఒకరు లేదా ఎక్కువ మందే ఉన్నారనుకోండి. ఇప్పుడు ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు 70, 80 ఇట్లా 100 ఎబో వచ్చిన వాళ్ళు లేదా ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు రన్నింగ్ అనేది మంచిగా ప్రాక్టీస్ చేసినా కానీ ఈవెంట్స్ టైంలో వాళ్ళు రన్నింగ్ అనేది క్వాలిఫై కాకపోతే మీకు ఫైనల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఎవరి లక్ ఎలా ఉందో మనం చెప్పలేం కదా అండి. మీ లక్పై డిసైడ్ అయి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇలానే జరిగింది. ఏం జరిగిందంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ డిస్క్వాలిఫై అయ్యారు రన్నింగ్లో. సో హాఫ్ మార్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా కట్ ఆఫ్ కంటే +1 మార్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ జాబ్ వచ్చింది. నేను ఆ వీడియోని డీటెయిల్గా మీకు నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు మాత్రం రన్నింగ్ ఖచ్చితంగా క్వాలిఫై కావడానికి ట్రై చేయండి. అదేవిధంగా రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. గర్ల్స్కి అయితే కాంపిటీషన్ చాలా తక్కువ. గర్ల్స్కి కూడా ఈ విధంగానే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొందరు ప్రెగ్నెన్సీ ఉంటారు, కొట్టలేరు, కొందరు అంత రిస్క్ తీసుకోలేరు కదా. కాబట్టి గర్ల్స్ ఖచ్చితంగా రన్నింగ్ కొడితే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుందండి, పక్కా. అది తక్కువ మార్కులు ఉన్నాయని ఏం భయపడకండి, బాధపడకండి. ఈసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీ చేతులారా మీరు మాత్రం మిస్ చేసుకోకండి. ఒకవేళ మీ ప్రయత్నం మీరు చేసి ఓడిపోతే అది ఇంకా మంచిదే. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో నోటిఫికేషన్ వస్తుంది కదా, మీకు మంచి జాబ్ కొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రయత్నించి ఓడిపోండి, ప్రయత్నించకుండా ఓడిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.